హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా చిటికలో అయిపోయే గార్లిక్ రైస్ని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ గార్లిక్ రైస్ని అయితే చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను నీట్గా చెక్కు తీసుకున్న ఉల్లిపాయలను తీసుకొని వాటిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకున్నాను. వెల్లుల్లిపాయల్ని మరీ మెత్తగా దంచుకోకుండా నేను చూపించినట్టు దంచుకోండి. వెల్లుల్లిని దంచుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని అన్నిటిని నీట్గా మిక్స్ చేయాలి. మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా అయితే చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి. చిటికెడంతగా వేసుకొని పేస్ట్ అనేది ముద్దగా అయ్యేంత వరకు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత నూనె పోసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ల నూనె అయితే పోసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఈ గార్లిక్ రైస్ని అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కరివేపాకు మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్స్ బాగా వేగాక అందులో మనం ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకోవాలి. 4 or 5 minutes వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది నీట్గా పైకి కనపడుతుంది. అప్పుడు రైస్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అయితే కలుపుకోవాలి. ఒక 1 minute రైస్ని కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతేనండి, సింపుల్గా చిటికలో అయిపోయే గార్లిక్ రైస్ అయితే రెడీ. దాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.